రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఇప్పుడు దండ ఎవరైనా వేయాలంటే ఎన్ని అడుగుల దండ కావాలి? 54 అడుగుల దండ కావాలి. 54 అడుగుల దండ. అదే వస్త్రం సమర్పించాలంటే మేల్చాతులు ఒక 4 మేల్చాతుల వస్త్రాలు కావాలి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌచాకర రామ దూతాతులిత బలరామ. ఒకటే దాదాపు మనకి 36 మీటర్ల దాకా ఉంటుంది. అలాంటివి ఒక 4 వస్త్రాలు కావాల్సి వస్తాయి. అలా అయితేనే వారిని మనం భోగ్యంగా సేవించగలం. కొన్ని కోట్ల వానరాలు ప్రాణాలు కాపాడినటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక భగవంతుడికి ఆచార్యుడిగా ఉండేటువంటి వాడు ఆచార్య స్వరూపుడని మనం కీర్తిస్తూ ఉంటాం మన శాస్త్రంలో ఆంజనేయ స్వామిని. ఇంత పెద్ద విగ్రహానికి తగ్గట్టుగా 45 అడుగుల ఈ ద్వారబంధాన్ని ఈ డోర్ని కూడా చేసింది మన హైదరాబాదీ సంస్థ యాక్సెస్ స్టఫ్ డోర్స్. సో ఇంత పెద్ద ద్వారబంధాన్ని అలాగే డోర్ని తయారు చేసింది యాక్సెస్ స్టఫ్ డోర్స్. పర్ఫెక్ట్. అండ్ మన పక్కా హైదరాబాదీ కంపెనీ అనమాట. యాక్చువల్లీ ఈ డోర్ తయారు చేయడం అనేది చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే ఇందులో మనకు అప్రాక్సిమేట్లీ మనకు పై వరకు చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 40 feet హైట్ వరకు వస్తుంది మనకు. ఇందులో మనకు 20 అడుగుల వరకు విడ్త్ వస్తుంది వెడల్పు. దీన్ని అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీన్ని చేయాలంటే ప్రాపర్ టెక్నీషియన్ అండ్ ప్రాపర్ ఇంజనీరింగ్, ప్రాపర్ డిజైనింగ్, ప్రాపర్ క్రియేటివిటీ ఇవన్నీ యూజ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు పట్టిందండి డోర్ తయారు చేయడానికి? డ్యూరేషన్ అనేది క్రిటికల్గా చెప్పలేమండి. ఎందుకంటే దీని యొక్క మీరు చూస్తున్నారు దీని యొక్క స్థిరత్వము అండ్ దీని యొక్క వెయిటేజ్, దీని యొక్క స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మన దగ్గర యాక్సెస్ స్టఫ్ డోర్స్లో ఏంటంటే టైం బేస్డ్ కన్నా దాని యొక్క ప్రోడక్ట్ వాల్యూ అనేది ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది మనకు దాని మీద బేస్ అయి ఉంటుందండి. మనకు ఈ వెనకతున్న కంపెనీలు ఏంటంటే ఈ వెనకతున్న కంపెనీలు కూడా మనం వర్క్ చేసిన కంపెనీలు అండి. మనం SBI, ICICI, ఇండస్ఇండ్ బ్యాంక్, సిమెన్స్. ఎంత వెయిట్ ఉండొచ్చండి డోర్? అప్రాక్సిమేట్లీ ఇది మనకు దాదాపు 1.4 ton ఆఫ్ స్టీల్ యూజ్ చేసి చేసామండి. నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ దీన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమండి. అండ్ ఇట్ కమ్స్ విత్ డ్యూయల్ మెకానిజం అనమాట, స్లైడింగ్ మెకానిజం. ఎస్ డెఫినెట్లీ రిమోట్ ఆపరేషన్ ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ బటన్ సిస్టమ్ కూడా ఇచ్చాము. సో మనం ఎప్పుడైతే మనం ఈ బటన్ పుష్ చేస్తామో సో వెనప్పుడు మనకి ఎప్పుడైనా స్టాప్ కావాలన్నప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. మోటార్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. దానివల్ల హైడ్రాలిక్ మెషిన్స్ ఉంటాయి. దీనివల్ల కంప్లీట్గా మెకానిజం అంతా కూడా డిపెండ్స్ అపాన్ మెషినరీ అనేది జరుగుతుంది అనమాట. మనం 1 బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎలా అయితే సెన్సర్ సిస్టమ్ వర్క్ అవుతుందో జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎంటైర్ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది ఇండియాలోనే ది టాలెస్ట్ స్టీల్ డోర్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఏ కంపెనీ కూడా అలా ఇంత పెద్ద స్టీల్ డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ డోర్ మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుంది కంప్లీట్గా ఎంటైర్గా. సో విజిబుల్ అనేది కంప్లీట్గా వ్యూ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. యాక్చువల్లీ ఇంత పెద్ద డోర్స్ కాకుండా మీరు జనరల్గా తయారు చేసే డోర్స్ అంటే మన జనరల్లీ యాక్సెస్ స్టఫ్ డోర్స్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దట్ ఫార్మాసిటికల్ డోర్స్ లైక్ ల్యాబొరేటరీ డోర్స్ ఇలాంటివన్నీ డోర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అన్ని రకాల డోర్స్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయండి. సో మోడ్యులర్ కిచెన్ కూడా ఎస్ మోడ్యులర్ కిచెన్స్ కూడా మనకి ఏంటంటే కస్టమైజ్డ్ అండి మన దగ్గర. ఎందుకంటే మీకు మార్కెట్లో ఓన్లీ స్టాండర్డైజ్ దొరుకుతాయి అనమాట. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ద కస్టమైజ్డ్ థింగ్స్ లైక్ దిస్. ఇది కూకట్పల్లి, బాలనగర్, హైదరాబాద్లో ఉందండి ఇది. సో అయితే ఈ డోర్ కూడా మీరే చేశారండి? ఈ డోర్ కూడా మేమే చేసామండి. ఇది కూడా కంప్లీట్గా స్టీల్ డోర్. ఇది కూడా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కూడా స్టీల్తోని. ఇదంతా కూడా ఏంటంటే ఇంత పెద్ద డోర్. ఎస్ ఇంత పెద్ద డోర్. ఇది ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చూసామో అది ఆటోమేషన్ డోర్. ఇది వచ్చేసి మనకు మాన్యువల్ ఆపరేటెడ్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా. ఈ కొండని తవ్వడం ప్రారంభించేటువంటి సమయంలో మనం ఇందాక సేవించినటువంటి విఘ్న విమోచక హనుమంతుడి యొక్క ఆలయం ఉండేటువంటి స్థానంలో మనం ఈ విగ్రహాన్ని ఆ సమయంలో తీశారు. చూసి ఎప్పటి కాలంది ఎన్ని సంవత్సరాల క్రితందంటే 18వ శతాబ్దంలోనో 17వ శతాబ్దం అని చెప్పి విగ్రహాన్ని గమనించి దీంతోపాటు ఇంకో విగ్రహం కూడా మనకి దాసాంజనేయ స్వామిది కూడా మనకి ఆ తవ్వకలో దొరికి ఉండే. ఆ చివర ఆయన ఉంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిగా వీరి నుంచి రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన.